రాహుల్ రాహుల్ ఏంట్రా ఇది? ఏమైందిరా నీకు? నాన్న అది ఏం జరిగిందంటే ఏమైంది నాన్న? వీల్ చైర్లో ఉన్నావేంటి? ఒక ప్రమాదంలో రాహుల్ బాబు గాయపడ్డారు అత్తయ్య గారు. అసలే జ్వరంతో ఉన్నాడు. అంతలో ఏదో ఫోన్ వస్తే కంగారుగా లేచి వెళ్ళాడు. అంతలోనే ఇంత ప్రమాదం జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇదంతా కనిష్క చేసిన పని వల్లే నాన్న. కనిష్కనా? కనిష్క ఏం చేసిందిరా? నా మీదకి రౌడీలను పంపించింది. నన్ను చంపాలని చూసింది. ఆ విషయం తెలిసి నన్ను కాపాడడానికి రాహుల్ బాబు వచ్చారు. జరిగిన గొడవలో ఈ ప్రమాదం జరిగిపోయింది. నిన్ను చంపడానికి చూసిందా? నీ మీదకి మనుషులు పంపించిందా? ఇంతకీ అసలు అంతకు తెగించడానికి కారణం ఏంటి? ఏం జరిగింది? కనిష్క రోజు రోజుకి దిగజార ఆలోచిస్తుంది. మానవత్వం విలువలు మర్చిపోయి ప్రవర్తిస్తుంది. అన్నయ్యతో యాక్సిడెంట్ చేయించింది. నన్ను విడిపించడానికి అభి తెచ్చిన 10 లక్షలు అక్కడ ఖర్చు చేయించింది. నాకు జ్వరమని ఉదయం అభి ఫైల్స్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళింది. కనిష్క చేస్తున్న దౌర్జన్యాల గురించి అభి ప్రశ్నించింది. కనిష్క అభిని రెచ్చగొట్టింది. నానా మాటలంది. అభి ఏమో తన మీద చేయి చేసుకుంది. దాంతో కనిష్క కోపంతో రగిలిపోయింది. అభి అంటే ముందు నుంచే కనిష్కకి చంపేంత ద్వేషం. అందరి ముందు అభి కనిష్కని కొట్టేసరికి తట్టుకోలేక చంపాలనుకుంది. అంతకు తెగించిన రాక్షసిని ఊరికే వదిలేయకూడదు. ఇప్పుడే వెళ్ళి దాన్ని చంపేస్తా. ఏమండి మావయ్య, మీరు ఆగండి మావయ్య. అరే, ఆవేశపడి మనం కనిష్కని ఏమీ చేయలేము. అది అలా రెచ్చిపోతుంటే చేతులు కట్టుకుని ఊరుకోమంటావా అమ్మా? తప్పదు మావయ్య. సమయం మనది కానప్పుడు కొన్ని భరించాలి. చెప్పు, ఇంకా చెప్పు. నీతులు వల్లించడంలో నీ నాలుక చక్కగా మెలికలు తిరుగుతుంది కదా. మనుషుల్ని మాయ చేసి వశం చేసుకోవడంలో నీది అందవేశం చేయి కదా. అసలు నువ్వే లేకపోతే నా రాహుల్కిలా జరిగేదే కాదు. వేదా! రాహుల్కి ఇలాంటి పరిస్థితి కలగడానికి కారణం ఈ అభి కాదా? అసలు తన నోరు అదుపు తప్పకుండా ఉండుంటే, చెయ్యి లేపకుండా ఉండుంటే ఆ కనిష్క ఎందుకు చంపాలని చూస్తుంది? ఈ దరిద్రపు కొట్టుదాన్ని కాపాడ్డానికి రాహుల్ ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? దీన్నింటికి తెచ్చి నా చేతులతో నేనే నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నాను. నిత్యం ఏదో ఒక సమస్యను తెచ్చి ఇంటిని కాల్చేసే కొరివి దయ్యం ఈ అభి. ఎవరని ఆవిడ? అభి నన్ను మాట్లాడుతుంది. అభి మంచి చేస్తే తప్పని తిడుతుందంటే